పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరు బోధిస్తున్నది? ఆనాడు ఆదిమ సంఘం ఎంత అద్భుతంగా సేవ చేశారో తెలుసా? యేసుక్రీస్తును ఆకాశపు శిఖరాలలో శకపురుషుడుగా చూపించగలిగారు అంటే అది ఎలా పాసిబుల్ అయ్యింది? అది ఎవరి శ్రమ? అపోస్తులు శాస్త్రతీతమైన బోధ చేశారు. వాళ్ళు పరిపూర్ణులైన వారి మధ్య. ఎవరు ఈ పరిపూర్ణులు? శాస్త్రమని విరవిగిపోతున్న వాళ్ళు, శాస్త్రాల మీద పట్టుందన్న వాళ్ళు. ఎవరైనా కూర్చో, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏం చెప్తున్నాడు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. మీరు అనుకుంటున్నప్పుడు వృక్ష శాస్త్రం, మీరు అనుకుంటున్నట్టు జంతు శాస్త్రం, మీరు అనుకుంటున్నప్పుడు హ్యూమనాలజీకి సంబంధించిన శాస్త్రం, మీరు అనుకుంటున్నప్పుడు ఆర్నిథాలజీకి సంబంధించిన శాస్త్రం, ఇవి కావు. ప్రపంచంలో అన్ని శాస్త్రాలను ఒకవైపు పెట్టి ఇది గొప్ప అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ వాటన్నిటికీ బోధ చేసేది ఈ బైబిల్. అది ఈ లోక జ్ఞానం కాదు.